కుంది వచ్చినావు వచ్చినావు ఇప్పు ఇప్పు చూసినావు మీ ఎరగబాటు ఎంత పని చేసిందో. ఆడదాన్ని ఉసిరి పెట్టినోడు ఎప్పుడైనా ఏడైనా బాగుపడ్డా? ఇలాంటి వాళ్ళకిట్ట కావలసింది. నువ్వైనా బుద్ధి చెప్పు, నిష్కారణంగా చేస్తావు. పశువా? ఏం బ్రతుకు మీద ఆశ లేదా? మనిషివా రాక్షసివా? రాక్షసిని. నువ్వు తయారు చేసిన రాక్షసిని. ఈ ప్రతాప్ పాటు కుక్కలు కూడా పడవు. అతన్ని కాపాడగలదాని నీవు ఒక్కతవే. ఒక్క మాటను నిష్కారణంగా బాధలు పాలై చచ్చిపోతాడు. ఆ ఉసురంతా నీకే తగులుతుంది, నాకు కాదు. నేను నిర్దోషిని. అంగీకరిస్తావా? నరకయాతన గదికి పంపమంటావా? పితాజీ, ప్రతాప్ ఏం చేశాడు? నీకు కావాల్సింది నా మాట, నా అంగీకారం. అది ఇవ్వనందుకు నన్ను హింసించు, కావలిస్తే నన్ను చంపు. వేసిని చంపుకుంటానా? అది చేతగాని వాడు చేసే పని. చేతనైన వాడవైతే, పౌరుషం గలవాడవైతే కత్తిపట్టి గెలవరాదు. మెత్తగా చేయవలసిన పని కత్తులెందుకు? కత్తి కట్టెకడపడి సాధు. ఆ రాజనీతి నీకు తెలియదు. ఇదిగో ఇందు, ఇదంతా ప్రయోజనం లేని పని. ప్రతాప్ మీద నీకు నిజంగా ప్రేమే ఉంటే ఈ క్షణం అతనికి యాతన తప్పించగలవు. ఒక్క మాటతో అతనికి ప్రాణదానం చేయగలవు. నీ ప్రేమ నిజాయితీని రుజువు చేసుకోగలవు. నీ తల్లిదండ్రులను బంధువిముక్తం చేసుకోగలవు. తెరవండి. ఒక్క క్షణం. అక్క, పాపి, నువ్వు ఒక తమ్ముడువా? సరే మహారాణి. అది కాదు, మహాఖైదీ అను. ఎవరైతేనే. ఇదిగో మీ కూతురు, ఇదిగో మీకు నచ్చిన బంటు. మీ బంధ విముక్తి, ప్రతాప్ బాధా నివారణ, మీ కుమార్తె మహావైభవము అన్నీ ఒక్క మాటతో సాధించగలరు. ప్రపంచ జ్ఞానం కలవారు మీరైనా బుద్ధి చెప్పి నన్ను అంగీకరించమనండి. అమ్మ దుర్మార్గుడా, చూసారా ఎంత ఘోరాలు కొడిగట్టి. చాలు, ఈ ఉపన్యాసాలతో పర్లేదు. చెప్పగలిగింది ఏమన్నా ఉంటే మీ అమ్మాయితో చెప్పండి. ఏమంటారు? నీ వంటి చండాలుని పెళ్లి చేసుకోమని చెప్పడం కంటే కన్న కుమార్తెను కత్తితో పొడిచి కడతీర్చడం మంచిది. మీరు ఆ స్థాయిలోనే ఉన్నారు. సరే, పెళ్లికి ముందు పిడుగులాంటి వార్త వినిపించడానికి తీసుకురండి. చండాలుడా, చెప్పగలిగింది ఏమైనా ఉందా? ఒక్క మాట, నీ అంచకాలం దగ్గర పడింది. ఆ అంచకాలం కూడా చూపించండి. యాతన గదికి తీసుకురండి. ఇప్పటికైనా చెప్పు, అంగీకరిస్తావా? ప్రతాప్ ఏం చేశాడు? ఇది ధర్మం కాదు. ప్రతాప్ విడిచిపెట్టు, నన్ను శిక్షించు. అతన్ని శిక్షించలేదు. అతన్ని నేనేం చేశాడు? ఎందుకు ఈ పద భాస్కర్? దీనికంతటికి మూలం ప్రతాపే. ప్రతాప్ నన్ను భాస్కర్, మమ్మల్ని ఇద్దరిని వేస్ట్ చేయకు. మేమిద్దరు ఇక్కడే ఉంటాం. భాస్కర్, స్థలం ఇది కాదు. తీసుకెళ్ళండి. నీది హృదయం కాదు, రాసి పంట మృగానివి. నీకు తగిన శాస్త్రం జరగకపోదు. ప్రతాప్
ఈ రాత్రి ఆ నరక సాధన తృప్పు దుల్లిపోవాలి, తెలిసిందా? మమ్మల్ని ఇద్దరిని వేరు చేయకు, నన్ను ఇక్కడే ఉంచు. నువ్వు పెట్టే బాధ మేమిద్దరు అనుభవిస్తాం. ఉదయం హజారం గంట 7 కొట్టినప్పటికీ, తెలిసిందా? సరిగ్గా 7 కొట్టినప్పటికీ ఉరికం ఎక్కించాలి. ఒక్క క్షణం ఆలస్యం అయితే మీకు ప్రాణాలు దక్కవు. భాస్కర్ వద్దు, ఇంత కాఠిన్యం తగదు. ప్రతాప్ ప్రతాప్, విన్నావా ఇందు? ఉదయం 7 గంటల వరకు నీకు వ్యవధి ఉంది. కర్తవ్యం బాగా ఆలోచించుకో, ప్రశాంతంగా యోచించు. రాతి కూడా నీతి మాటలు ప్రద్దలు కొట్టగలవు. ఈ లోకంలో మనకి తిని వెళ్ళు. హజారం గంట సరిగ్గా 7 కొట్టినప్పటికీ ఉరికంబం ఎక్కించాలి. హజారం గంట సరిగ్గా 7 కొట్టినప్పటికీ ఉరికంబం ఎక్కించాలి. 7 కొట్టినప్పటికీ ఉరికంబం ఎక్కించాలి. 7 కొట్టినప్పటికీ ఉరికంబం ఎక్కించాలి. 7 కొట్టినప్పటికీ ఉరికంబం ఎక్కించాలి. ఎవరు? ఇందుమతీదేవి గారా? ఏమిటి అమోఘ దర్శనం? దయచేయండి. పర్యాసాలకు సమయం కాదు. కాదు కాదు, నాకు తెలుసు. పరిహాసాలకు తీయని వెన్నెల, చక్కని ఉద్యానవనం, అందమైన అనురాగి. ఇంత క్రూరత చూపించడం న్యాయం కాదు. క్రూరత ఏది? నన్ను వివాహం చేసుకోమని ప్రార్థించడం క్రూరత? నీ మాట మీద ప్రతాప్ను, మీ తల్లిదండ్రులను స్వేచ్ఛగా విడిచిపెట్టానడం క్రూరత? నీ చేత ఇన్ని తిట్లు తింటూ నీ అనుగ్రహం కోసం ప్రాధేయపడ్డాం క్రూరత? చాలు, ఈ ఎత్తుపొడుపు మాటలెందుకు? అబ్బలను. ఎవరన్నారు? మేనకోడల్ని. అది ఎప్పుడో చిన్ననాటి మాట. నా ఎందుకు కొంత కనికరం చూపించడం న్యాయం కదా? నేను కోరేది ఆ కనికరమేగా. కొంత దాక్షిణ్యం చూపడం ధర్మం కదా? మాకీ రాజ్యం వద్దు, ఎక్కడికైనా పోతాం. ఈ రాజ్య పరిసరాలోనికి రాము. నీ ఇష్టం వచ్చినట్లు రాజ్యమేలుకు, మమ్మల్ని మాత్రం విడిచిపెట్టు. చేతులు జోడించి కోరుతున్నాను, మోకరించి వేడుకుంటున్నాను. భాస్కర్ మామ, సుఖంగా నిరభ్యంతరంగా నిశ్చింతగా ఈ రాజ్యానికి రాజుక. ఈ ఒక్క కోరిక చెల్లించు. నేనడిగింది ఒక్క కోరికగా, దాన్ని చెల్లించు చాలు. ఈ ఆపదలన్నీ ఒక్క క్షణంలో మాయమైపోతాయి. ఇటు మీ తల్లిదండ్రులు, అటు ప్రతాప్ మనతో పాటు మహానందంగా ఉంటారు. ఇందు, ఇప్పటికైనా నా మాట విను. ఈ ఉపన్యాసాలు ఎందుకు? నిరర్థకం. అంతేనా? నా ప్రార్థనలన్నీ నీ హృదయానికి తాకనైనా తాకలేదా? ఈ నిట్టూర్పులకు నీ హృదయం చెలించనైనా చెలించలేదా? నా కన్నీళ్లకు నీ హృదయం మెత్తపడనైనా లేదా? త్వరగా కానివ్వండి.
సర్దార్ సర్దార్ వీరా వీరా సర్దారనుకు మహారాజాను. మహారాజా 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 అయ్యో మహారాజా అమ్మా, ఆయాసం కలిగించాను, ఎరక్క ఎరిపడ్డాను. క్షమించు తల్లి, క్షమించు. గండరగండ మీ ఉపకారం మరవలేము. ఇదిగో చెవిపోగులు, నువ్వే గూడానికి నాయకుడు. ఉంది నీ మేలు మరువలే, మహోపకారం చేశావు. నాన్న చేసింది ఏముందమ్మా? ఆ బంగారు కుంది చేసిందేనమ్మా. ఉంది, మీరంతా మాతో ఈ నగరంలోనే ఉండిపోకూడదు. వద్దు బాబు వద్దు, కొండల్లో పుట్టిన జీవాలం కొండల్లోనే బతకాలం. ఇలాంటి కాడ ఒక్క క్షణమైన ఉండగలమా? పోనీలే కుంది, ఇలారా. సుఖంగా జీవించండి. ప్రతాప్, మమ్మల్ని, రాజ్యాన్ని, ప్రజల్ని అందరినీ ఈ దుష్ట రాక్షసు నుంచి కాపాడాం. ఇదిగో పట్టాభిషేకం చేసుకుని సుఖంగా ఉండండి.